ఇప్పుడే 'వై' అనే ఒక మూవీ అయితే చూడడం జరిగిందనమాట. ఈ మూవీ ఎప్పుడో 2022లోనే రిలీజ్ అయిపోయింది. కానీ ఇప్పుడే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి అయితే వచ్చిందనమాట. సరే ఎలా ఉంటదేమో అని చెప్పి పొద్దున్నే లేయగానే ఈ మూవీ అయితే చూడడం స్టార్ట్ చేశా అనమాట. మూవీ చూస్తుంటే స్టార్టింగ్‌లో ఏందంటే ఏందిరా బాబు ఈ కలరు బ్లాక్ అండ్ వైట్ ఇలా చూపించి చంపుతున్నారు. మూవీ ఎలా ఉంటదో ఏమోరా బాబు అన్న చిన్న డౌట్‌తో అలా చూస్తా ఉన్నాను. చూస్తున్నాను అలా పోతా ఉంది. ఇదేందంత గొప్ప మూవీగా లేదే ఏమని చెప్పి అలా చూస్తా ఉన్నాను. ఫైనల్‌గా మూవీ అయితే కంప్లీట్ చేశాను. మూవీ కంప్లీట్ చేశాక అనిపించింది, ఇదెక్కడ తలకాయనొప్పి మూవీరా స్వామి అనిపించింది. అసలు ఈ మూవీ ఏందో, ఆ మూవీ కాన్సెప్ట్ ఏందో నాకేం అర్థం కాలేదు. కానీ మూవీ మేకింగు, ఆ వే ఆఫ్ కెమెరా యాంగిల్సు, అది స్క్రీన్ ప్లే చాలా కొత్తగా అనిపించింది. అంటే చాలా సీదా మూవీలాగే ఉంది గానీ, ఎందుకో కొంచెం కొత్తగా అనిపించింది. ఎందుకంటే మనం అన్ని మూవీస్‌లో ఏదన్నా ఒక డైలాగ్ చెప్తే ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు, లేకపోతే వాళ్ళు ఏదో ఒక కామెడీ చేసేస్తే, ఆ కామెడీకి తగ్గట్టు ఎనకాల ఆర్ఆర్ఆర్ అయ్యి ఏసేస్తారు కదా! కానీ ఈ మూవీలో అలా ఏమీ లేదు. వాళ్ళు అలా కామెడీ చేస్తుంటే నవ్వయితే వస్తదనమాట. కానీ అది కామెడీ నువ్వు ఫీల్ కావాలంటే ఇట్లా రీల్స్ అయ్యి సరదాగా ఎప్పుడు చూసేసి ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వస్తేనే నీకు నవ్వొచ్చే పర్సన్ అయితే నువ్వు, నీకు ఖచ్చితంగా నవ్వయితే రాదు. అలా మూవీలోకి ఎంటర్ అయిపోయి ఆ సీన్సు, ఆ పర్సన్స్‌ని, ఆ పర్సన్ క్యారెక్టరైజేషన్ గాని అర్థమైందంటే నీకు ఈజీగా అయితే నవ్వొస్తది. కానీ మూవీలో అంత గొప్పగా నవ్వొచ్చే సీన్స్ కూడా ఏమి లేవు. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి అంతే. ఆ మూవీ స్క్రీన్ ప్లే, ఆ కెమెరా యాంగిల్‌లో, ఆ ఎడిటింగ్ నాకు కొంచెం కొత్తగా అనిపించింది. కొత్తగా అనిపించింది అంతే గాని గొప్పగా అయితే ఏమీ లేదు. ఆ కొత్తగా అనిపించిన దాన్ని కొంచెం ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో గాని రాసుకొనుంటే ఇంకోలా ఉండును. కాన్సెప్ట్ అయితే ఇంట్రెస్ట్‌గానే ఉంది గానీ, ఆ వే ఆఫ్ ఎగ్జిక్యూషనే ఎలా ఉంటదంటే, అప్పుడెప్పుడో కెమెరాలు సరిగ్గా లేనప్పుడు, ఎడిటింగ్ సరిగ్గా తెలియనప్పుడు 2014, 2015లో షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు గదా! ఆ కెమెరా చూస్తే అలా ఉంటదనమాట. ఆ కలర్ గ్రేడింగ్, ఆ ఎడిటింగు అసలు వీళ్ళకి సరైన ఇన్‌స్ట్రుమెంట్స్ దొరకలేదేమో, సరైన ఎక్విప్‌మెంట్సు. సో, మూవీలా తీశారేమో అని జెప్పి అలా అనిపిస్తదనమాట. కానీ కొంచెంసేపు లాస్ట్ క్లైమాక్స్‌కొచ్చాక అర్థమవుద్దనమాట. ఓకే. స్టోరీ ఇదనమాట. దీన్ని ఇలా తీశారనమాట. దీంట్లో ఇది, దాంట్లో ఇది అని జెప్పి అలా తికమక చేసి కొంచెం నేను కన్‌ఫ్యూజన్‌లోకైతే తోసేస్తాడనమాట. అలా కన్‌ఫ్యూజన్‌లో చేసాక నాకు అర్థమవుద్దనమాట. ఒరేయ్! తొక్కలో సినిమారా బాబు! మనం ఏదో ప్రశాంతంగా హ్యాపీగా నవ్వుతా చిల్ మూడ్‌లో సినిమా చూద్దాం అనుకుంటాము. ఈ తిక్కల సినిమా ఎందుకు చూసాంరా స్వామి అనే ఫీలింగ్ అయితే వస్తదనమాట. మొత్తానికి సినిమా అయితే బొక్కలాగుంది. నాకైతే అసలు పూర్తిగా నచ్చలేదు. జస్ట్ ఆ వే ఆఫ్ టేకింగ్ అయితే కొంచెం యూనిక్‌గా కొత్తగా అనిపించింది అంతేగాని, మూవీ పర్స్పెక్టివ్‌లో మాత్రం చాలా బొక్కలాగుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఆ మూవీ పర్స్పెక్టివ్ చూడాలనుకున్న వాళ్ళైతే చూడండి. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది.